17వ అధ్యాయం 17వ రోజు కార్తీక మాసం. ఆంగీరసుడు ధనలోభుడికి చేసిన తత్వోపదేశం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయాలకి సమాధానం చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నారు. కర్మ వల్ల ఆత్మకి దేహధారణం సంభవించుతున్నది కనుక శరీరోత్పత్తికి కర్మ కారణం అవుతోంది. మనం ఈ జన్మలోనూ గత జన్మల్లోనూ చేసిన కర్మల వలన పుణ్యకర్మలైతే మంచి శరీరం వస్తుంది, లేదా పాప పనులు చేస్తే చెడు శరీరం వస్తుంది, చెడ్డ జన్మలు వస్తున్నాయి. అందుకని శరీర ఉత్పత్తికి శరీరం తిరిగి రావాలంటే దానికి మనం చేసిన కర్మ కారణం అవుతోంది. శరీర ధారణం వలననే ఆత్మకర్మం చేస్తుంది. మనం ఒక కర్మ చెయ్యాలి, పుణ్యం చెయ్యాలన్నా పాపం చెయ్యాలన్నా దానికి శరీరం ఉండాలి. కనుక శరీరం ఉండడం వల్ల పుణ్యం పాపం చేస్తున్నాము, ఆ పుణ్యం పాపం వల్ల మళ్ళీ తిరిగి శరీరం వస్తుంది. అంటే ఇది ఒక చక్రం అన్నమాట. శరీరం ఉండడం వల్ల పుణ్యం పాపం చేస్తున్నాము, ఆ పుణ్యం పాపం వల్ల తిరిగి శరీరంతో మళ్ళీ శరీరాన్ని పొందుతున్నాం, దానికి తగ్గ శరీరాన్ని. కనుక కర్మ చేయడానికి శరీరమే కారణం అవుతోంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకి కర్మ సంబంధం కలుగునని పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు నేను వివరిస్తాను. ఆత్మ అంటే ఈ శరీరంన అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పాడు. చెప్తే, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను. కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానానికి పాదార్థ జ్ఞానం కారణమవుచుండు. కావున అహం బ్రహ్మ అని వాక్యార్థాన్ని గురించి నాకు తెలియచెయ్యండి అని చెప్పి ధనలోభుడు అడిగాడు. ఇంకా వివరంగా చెప్పండి, నాకు నేను ఈ శరీరమే ఆత్మ అనుకుంటున్నాను, నాకు వివరంగా చెప్పండి అంటున్నారు. అప్పుడు ధనలోభుడితోటి అంగీరసుడు ఇట్లా అంటున్నాడు. ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అని శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ. నహా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరానికి అర్థం లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపం. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాన్ని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండున్నదే ఆత్మ అనబడుతుంది. ఆత్మ మన శరీరంలో మనం ఏ పనులు చేస్తున్నా, మన పుణ్యకార్యం చేస్తున్నా పాపకార్యం చేస్తున్నా కూడా సాక్షిగా చూస్తూ ఉంటుంది. అంతే తప్పితే ఆత్మ ఏమీ చెయ్యదు. మన శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ నువ్వు ఏది చేసినా చూస్తుంది. అది హత్య చేసినా చూస్తుంది, సత్యనారాయణ చేసినా చూస్తూ ఉంటుంది, అంతే. అందుకని ఈ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది తప్పితే అది దాని చేత ఏమీ చేయబడదు. నేను అనేది శరీరేంద్రియాదుల్లో ఒకటి కాదని తెలుసుకో. నేను అంటే శరీరం కాదు, ఆత్మ. ఈ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపచేస్తోందో అదే నేను అనేది నిశ్చయం. ఈ దేహం పనిచెయ్యాలి అంటే లోపల ఆత్మ ఉన్నంతసేపే ఈ దేహం తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే శవం అయిపోతుంది. అందుకని ఈ దేహేంద్రియాదులు దేహంలో ఉన్న అన్ని ఇంద్రియాలని కూడా ప్రకాశింపజేస్తోంది ఏముందో అదే నేను. అందుచేత అస్థిరాలయ్యే శరీర ఇంద్రియాదులను కూడా నామరూపాలతో ఉండి నశించేవే కాకుండా ఇటు దేహానికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిలోనూ కూడా నేను నాది అని వ్యవహరించేదే ఆత్మని గ్రహించుకో. వీటన్నింటికి కూడా అన్నింట్లోనూ ఉంటుంది, దేనికి అంటకుండా ఉంటుంది, అది ఆత్మ. ఇనుము సూదంటరాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతున్నో అదే ఆత్మ. శరీరం ఇంద్రియాలు కూడా ఏది ఉండడం వల్ల పనిచేస్తున్నాయో, మన శరీరం ఏది ఉండడం వల్ల పనిచేస్తోందో మన ఇంద్రియాలు కూడా ఏది ఉండడం వల్ల
అవి కూడా పనిచేస్తున్నాయో అదే ఆత్మ. అలాగే అవి ఆత్మ వల్ల తమ పని చేస్తూ ఉంటాయి. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని సుఖంగా ఉన్నాను అని అనుకుంటుందే అదే ఆత్మ. మనం సుఖంగా నిద్రపోతే లేచిన తర్వాత అబ్బా సుఖంగా నిద్రపోయానంటాం. అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ అన్నీ పడుకుని ఉంటాయి, ఏది పని చేయదు కదా. ఆ టైంలో మనం ఆత్మలో ప్రకాశిస్తూ ఉంటాం అన్నమాట. ఆత్మతోటి సంబంధం కలిగి ఉంటాం. అందుకని అప్పుడు మనకి చాలా సుఖంగా అనిపిస్తుంది నిద్రపోయినప్పుడు. దీపం గాజుబుడ్డిలో ఉండి ఆ గాజుని ప్రకాశింపచేస్తుంది కదా, అలాగే ఆత్మ కూడా దేహేంద్రియాలని ప్రకాశింపచేస్తోంది. ఆత్మ పరమాత్మ స్వరూపం అవడం వల్ల దానికి దారాపుత్రాదులంటే చాలా ఇష్టం. అది పరమాత్మ స్వరూపం కదా, అందుకని అది ఇష్టపడుతుందిట. అలాంటి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అదే పరమాత్మ అని గ్రహించు. అంటే ఆత్మ పరమాత్మ స్వరూపం కదా, అందుకని అందరినీ ప్రేమిస్తుంది అన్నమాట. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదార్థానికి కించిత్ జ్ఞాతాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదానికి సర్వజ్ఞత ద్విగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కడే నిలుస్తుంది. అదియే ఆత్మదేహ లక్షణంగా ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలైన 6 భాగాలు శరీరానికే కానీ ఆత్మకు లేవు. ఆత్మ పుట్టడం పెరగడం ఇది ఉండదు. ఆత్మ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది పుట్టడం పెరగడం క్షీణించడం చచ్చిపోవడం అలాంటిది ఆత్మకి లేదు. ఆత్మ మన శరీరం క్షీణించిపోతే అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది తప్పితే ఆత్మ ఏం క్షీణించిపోదు. ఆత్మ పుట్టినప్పుడు ఎలా ఉంటుందో చచ్చిపోయేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. అది మళ్ళీ వేరే శరీరాన్ని వెతుక్కొని ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. అందుకని ఆత్మ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. పుట్టిన బాబుకి ఎలా ఉంటుందో చచ్చిపోయే వ్యక్తికి కూడా ఆత్మ ఒకేలా ఉంటుంది. అంతే, దాంట్లో మార్పులు ఉండవు ఆత్మకి. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది. వేదముల్లో దేనికి సర్వజ్ఞతము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసిందే అని ఏ విధంగా గ్రహిస్తామో అలాగే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. ఒక కుండను చూస్తే ఇది మట్టితోటి చేసిందని మనకు వెంటనే తెలుస్తుంది. అలాగే ఒక మనిషిని చూస్తే ఓహో ఈతనిలో జీవాత్మ రూపంలో పరమాత్మ ఉన్నారు, ఈతనిలో ఆత్మ ఉంది, జీవాత్మ రూపంలో పరమాత్మ ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. జీవుల చేత కర్మఫలం అనుభవింపజేసే పరమేశ్వరుడని, జీవుల కర్మఫలం అనుభవిస్తారని తెలుసుకో. అందువలన మానవుడు గుణసంపత్తు కలవాడై గురు శుశ్రూషం చేసి సంసార బంధాలకు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందాలి. మంచి పనులు తలచిన చిత్తశుద్ధి, దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువలన సత్కర్మానుష్ఠానం చెయ్యాలి. మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పేసరికి ధనలోభుడు ఆయనకి నమస్కరించి ఇలా అన్నాడు. 17వ అధ్యాయం 17వ రోజు పారాయణం సమాప్తం.